కారణాలు ఉన్నాయంటారు ఆయన పిలవపడానికి. మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఒకసారి విజయకృష్ణ గారు, తమిళనాడు శివసేన నాయకులు, వారి దగ్గరకు కూడా వెళ్దాం. కుడంకుళం మీరు ఎలాగో తమిళనాడు నుంచి రిప్రజెంట్ చేస్తున్నారు కాబట్టి దాంట్లో ఆల్రెడీ 2 రియాక్టర్లు పనిచేస్తున్నాయి. మిగిలిన 4 రియాక్టర్లకు సంబంధించిన సాంకేతిక శాస్త్ర సహకారం అందించడానికి రష్యా కమ్ ఫార్వర్డ్ అండి. చాలా స్పష్టంగా చెప్పారు. మీరు ఎలా చూస్తున్నారు ఈ అంశాలు? ఎందుకంటే దీని మీద ఇమ్మీడియట్గా అమెరికా ఫోకస్ ఉంటుంది. ఎప్పుడైతే ఆయన ప్రకటన చేశారో వెంబడే గన్స్ అన్ని మన వైపు తిప్పి రెడీ కూర్చొని ఉంటాడు ఆయన వైట్ హౌస్లో. విజయకృష్ణ గారు మీరు మ్యూట్లో ఉన్నట్టున్నారండి, అన్మ్యూట్ చేసుకోండి. ఇక్కడ ఉన్నటువంటి పెద్దలకు అందరికీ నమస్కారం. అలాగే స్వీకరించే వారందరికీ కూడా శౌర్య దివస్ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ముఖ్యంగా భారతదేశం వచ్చేసి శాంతి కాముక దేశం అండి. మీకు తెలిసిందే, మన భారతదేశానికి ఎప్పుడు అజాత శత్రువు అనే ఒక చక్కటి బిరుదు ఉంది. ఏ దేశంతో అయినా కూడా శాంతి సంబంధాలు నెలకొల్పడం, అట్లాగే దేశంలో ప్రపంచవ్యాప్తంగా శాంతి సందేశాన్ని అందించడం అనేది ఉద్దేశం. ఆ భాగంగా భారత రష్యా సంబంధాలు 25 సంవత్సరాలుగా కాకపోయినా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా రష్యాతో ఒక మంచి సత్సంబంధాలు ఉన్నట్టుగా ప్రధానమంత్రి గారి వారి యొక్క వ్యాఖ్యానం ద్వారా మనకి తెలుస్తా ఉంది. ఇక్కడ ఏమిటంటే ఆల్ వెదర్ ఫ్రెండ్ అంటారండి. ముఖ్యంగా మనం ప్రపంచ పటంలో చూసినట్టయితే భారతదేశం కష్టాల్లో ఉన్నప్పుడు, లేకపోతే పక్కనున్నటువంటి ఇస్లామిక్ భయంకరవాద దేశం అనేటువంటి పాకిస్తాన్ మన మీద దాడి చేసినప్పుడు ప్రతిసారి కూడా రష్యా పెద్దనలాగా మనకి అండగా ఉన్నాడు. మీకు తెలిసిందే 71 బంగ్లాదేశ్ విమోచన కాలంలో కూడా సందర్భంలో కూడా ఒక న్యూక్లియర్ సబ్మెరీన్ నే తీసుకొచ్చింది. మీరు ఇంకా ఆశ్చర్యకంగా చూసినట్టయితే ఎన్డీఏలో ముఖ్యంగా అటల్ బిహారీ వాజ్పేయి గారి హయాంలో కూడా అణు విద్యుత్తుని తీసుకురావాలి. కారణం ఏంటంటే మీరు ఒక్కసారి 3 దశాబ్దాలు వెనక్కి వెళ్ళండి. 95-94లో ఆ సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఎప్పుడు చూసినా 6 గంటలు, 8 గంటలు, 12 గంటలు కరెంటు కోత. అందరూ కూడా ఇన్వర్టర్లు పెట్టుకునేవాళ్ళు. ఆ తర్వాత ఈ జనరేటర్లు పెట్టుకొని వ్యాపారాన్ని నడుపుకోవాల్సినటువంటి పరిస్థితి. ఇప్పుడు మీరు అక్కడ 2002లో అటల్ బిహారీ వాజ్పేయి గారి హయాంలో ఈ కుడంకులంలో ఒక అణు విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని అంకురార్పణ జరిగింది. 2016లో కుడంకులంలో సుమారుగా 6000 మెగావాట్ల సామర్థ్యం గల విద్యుత్ ఉత్పత్తి అణు ఇంధనం ద్వారా చేయాలని చెప్పేసి ఒక సంకల్పం చేసి అక్కడ ప్రతిష్టాపన చేయటం జరిగింది. కానీ అంతర్జాతీయ రాజకీయాల్లో ముఖ్యంగా ఈ న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్ అని చెప్పేసి అక్కడ అమెరికా గుత్తాధిపత్యాన్ని చూపిస్తూ మన దేశం స్వాలంబన పొందాలి, మన దేశం ఇంత కోట్లాది మందికి విద్యుత్ అనేది ముఖ్యం. ఎందుకంటే ఒక పరిశ్రమ నడపాలన్నా, ఒక ఇంట్లో ఒక చిన్న వెలుగు వెలగాలన్నా విద్యుత్ అవసరం ఉంది. ఎంతసేపు ఇవాళ మనకి కార్బన్ ప్రింట్ గురించి మాట్లాడుతుంటారు, జీరో కార్బన్ ఎమిషన్ గురించి. ఇవాళ మీరు చూసినట్టయితే కేవలం 3% మాత్రమే ఈ అణు విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఉందండి. అంటే ఇప్పుడు మనం ఎక్కడ కూడా ప్రదూషణం లేనటువంటి వాతావరణం సృష్టించాలంటే ఏం చేయాలంటే ఒక సంకల్పం ఉండే ఒక నాయకుడు మనకి కావాలి. మీరు ముఖ్యంగా చూసినట్టయితే 40 ఏళ్ళ నుంచి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి వీళ్ళంతా ముఖ్యంగా ఈ కాంగ్రెస్ వాళ్ళు ముక్కుబడిగా ఈ అణు విద్యుత్ సామర్థ్యాన్ని ఏ విధంగా పెంచుకోవాలని చెప్పేసి ఏ రోజు కూడా కృషి చేయలేదు. ఇవాళ మీరు చూసినట్టయితే నేను చెప్తాను, భారతదేశ విదేశాంగ విధానాన్ని చూసి ప్రపంచ దేశాలు ఆశ్చర్యపోతున్నాయి. ఇవాళ మా కమ్యూనిస్ట్ ప్రభుత్వం చైనా గురించి మాట్లాడుతున్నారు. చైనా కాదండి, భారతదేశం అమెరికాతో కూడా స్నేహ సంబంధాలని కోరుకుంటా ఉంది. కానీ నువ్వు ఒక ప్రజాస్వామ్య దేశంగా నువ్వు ముఖ్యమైన దేశాలైనటువంటి తీవ్రవాద దేశమైనటువంటి పాకిస్తాన్లో ఇమ్రాన్ ఖాన్ దించేశావు. నేపాల్లో జెన్జీ పేరిట నేపాల్లో ఒక ప్రజాస్వామ్యంగా ఎన్నుకోబడిన ఒక ప్రభుత్వాన్ని కూల్చేసావు. అలాగే బంగ్లాదేశ్, శ్రీలంకలో ఇవన్నీ జరగడం వల్ల ఇవాళ అమెరికా తనకు తాను దూరం చేసుకుంది. భారతదేశం అందరితోనూ వాణిజ్యం చేస్తుంది, భారతదేశం అందరితోనూ సత్సంబంధాలు కలిగి ఉంటుంది. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఏంటంటే భారతదేశం క్షేమం కోసమే మన విదేశాంగ విధానం ఉంటుంది. ఇలా చూసినట్టయితే ఆల్ వెదర్ ఫ్రెండ్గా ముఖ్యంగా రష్యా, ఇజ్రాయెల్ మనకి ఎప్పుడు కూడా మిత్ర దేశాలుగా ఉంటాయి. అందువల్లనే మనకి ఇవాళ మన బీజేపీ ప్రవక్త గారు చెప్పినట్టుగా ఇట్ ఈస్ నాట్ సింప్లీ అబౌట్ అణు విద్యుత్ మాత్రమే కాదు, పీపుల్ టు పీపుల్ కనెక్ట్. ఇవాళ విశాఖపట్నం పోర్ట్ నుంచి రష్యాలో ఉన్నటువంటి వ్లాడివోస్టాక్ కి షిప్పింగ్ లాజిస్టిక్స్ ఎలా డెవలప్ చేయాలని మాట్లాడుకుంటున్నాం.
మనిషిని మనిషిగా చూడాలి, ఒక గ్లోబల్ సిటిజన్ గా ఎదగాలి అని చెప్పేసి ఇవాళ మనకి నరేంద్ర మోడీ గారు ఒక దిశా నిర్దేశం చేశారు. 2047 నాటికి 8.8 జిగావాట్స్ కెపాసిటీ నుంచి 100 జిగావాట్స్ కెపాసిటీకి మన అణు విద్యుత్తు ఉత్పత్తి చెయ్యాలి అని చెప్పేసి. దీని ద్వారా ఏమవుతుందండి, ఎంతసేపు మీరు చూసినట్టయితే కులంకే వద్దామండి. అరే ఒక మంచి కార్యక్రమం చేసుకున్నాము, రష్యా భారత్ ఒప్పందం చేసి ఒక విద్యుత్ ప్లాంట్ మేము వ్యవస్థాపన చేసుకుందామంటే అక్కడ మిషనరీలతో సాయంతో ఉదయ్ కుమార్ అనేవాడు అమెరికా డబ్బులు తీసుకొని నానా యాగి చేసి, అమ్మో విద్యుత్ కేంద్రం వచ్చేస్తే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ క్యాన్సర్ వచ్చేస్తుంది, అది పేలిపోతుంది, తర్వాత మత్స్యకారుల జీవితాలు సర్వనాశనం అయిపోతాయి. ఇంత అస్థిరంగా మన్మోహన్ సింగ్ సర్కార్ కాలంలో నడిచిందండి. వాళ్ళ పేరుకు మాత్రమే మనకేదో సాయం చేశారని చూపిస్తారు, కానీ ఇక్కడ యాక్చువల్గా ఎవరి వైపు ఉంటారు ఈ కాంగ్రెస్ వాళ్ళు? మావోయిస్టులు, జిహాదీల పక్కన, చైనా పక్కన ఉంటారు. అందుకనే మనం ప్రత్యక్షంగా వాళ్ళు కాపాడుకోవాల్సిన విషయం ఏంటంటే, భారతదేశం రష్యా సంబంధాలు కాపాడుకుంటూనే అదే విధంగా ఈ దారి తప్పిన ప్రజాస్వామ్య దేశమైనటువంటి అమెరికా కానీ పాశ్చాత్య దేశాలని అదే ప్రజాస్వామ్య పాఠాలు చెప్పగలిగిన సామర్థ్యంలో మన భారతదేశం, మన నాయకత్వం, ముఖ్యంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఉంది. ముఖ్యంగా ఇంకో విషయం చెప్తున్నారు, మీరు భగవద్గీత పుతిన్ గారికి ఎందుకు ఇచ్చారో మీరు అడుగుతున్నారు కదా. 2011లో కేవలం భగవద్గీత ఎందుకు నిషేధం ఇచ్చారో చేయాలి, అడగలేదండి. రష్యాలో